ద్వారా ప్రభావం పంచుకొని ప్రభావం పరమ వర్తమాన ప్రభావం రోజు ప్రతి ఒక్కరు విశ్వసించి ఈరోజు దేవుడు ప్రకాశింపదాల్చమని ఈ దినమంతట్లో ప్రభా ఈ సమయమంతట్లో ప్రభా మీ ఆటను ముందే ఆశీర్వదించి అడిగి పెట్టించిన మాట తండ్రి మన ప్రభు అయిన యేసు క్రీస్తు సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగుతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసుకు మహిమ కలుగునట్లుగా గట్టిగా చప్పట్లు కొట్టి చేరువచ్చినటువంటి చిన్నపిల్లలకు యవనస్తులకు ప్రజలకు అందరికీ యేసు శుభాలు తెలియజేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి దేవుని జీవన మాటలను ధ్యానం చేశాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి దేవుని జీవన మాటలను ధ్యానం చేశాం. ప్రేమైనటువంటి దేవుడు పిల్లరా, ఈరోజు దేవుడు మన పరిశుద్ధాత్మతో మనతో మాట్లాడుతున్నటువంటి నమ్మకము గురించి. నమ్మకము, విశ్వాసం, ఇంగ్లీష్లో ఫెయిత్ నమ్మకం కదా, విశ్వాసం, బిలీవ్ అంటే నమ్మకం. ప్రేమైనటువంటి దేవుడు పిల్లరా, దేవుని యొక్క వాక్యము మన జీవితాలకు ఊరటను ఇస్తుంది, దీవెనను ఇస్తుంది, నెమ్మదిస్తుంది. సామెతలు 28వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతారు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకముగా మనము ఉన్నట్లయితే నమ్మకమైన వారికి దీవెనలు అంటే ఆశీర్వాదాలు, ఇంగ్లీష్లో బ్లెస్సింగ్స్. దేవుడు మనకు దీవెనలు ఇవ్వడానికి, ఎలా ఇవ్వడానికి, మెండుగా అంటే మన భాష చెప్పుకుంటే దండిగా, దండిగా దీవెనలు దేవుడు ఇస్తాడు, కలగజేస్తాడు. మన వ్యక్తిగతంగా మనము నమ్మకంగా ఉండాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి, తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి, సమాజంలో నమ్మకంగా ఉండాలి, అలాగే గురువుల దగ్గర నమ్మకంగా ఉండాలి, దైవ సేవకుల దగ్గర నమ్మకంగా ఉండాలి, పొలంలో నమ్మకంగా ఉండాలి, ఉద్యోగంలో నమ్మకంగా ఉండాలి, చదువులో నమ్మకంగా ఉండాలి. ఎవరైతే ఏ విషయంలో అయితే నమ్మకంగా ఉంటారో వారికి దేవుడు ఏం చేస్తాడంట, దీవెనలు మెండుగా కలగజేస్తాడు, దీవెనలు మెండుగా కలగజేస్తాడు. అదే సామెతలు 11వ అధ్యాయం 11వ వచనం చూస్తే, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతిని దాచు. స్వభావం అనగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి బిహేవియర్, ప్రవర్తన, నమ్మకమైనటువంటి స్వభావం అంటే లక్షణం. వారు ఏం చేస్తారు అంట, సంగతిని దాచు. నేను నీకు ఒక విషయం చెప్తున్నాను, నువ్వు ఎవరికి చెప్పొద్దు అని చెప్పినప్పుడు మనం ఎవరికి చెప్తారు అంటే, నమ్మకమైన వారికి ఈ మాట చెప్తే ఈ మాట ఒక దగ్గరికి వెళ్ళదు అనుకున్న వాళ్ళకి ఒక మాటను మనల్ని నమ్మి చెప్తాం. ఎవరైతే మరి మనకు చెప్పారో, లేకుంటే ఎవరి మాట అయితే విన్నామో
దానిని దాచిపెట్టడమే గొప్ప సంగతి. ఒక మాటను మనసులో పెట్టుకోవడమే గొప్ప సంగతి. ఒక మాటను బయటికి వదలడము చాలా సులభమైనటువంటి పని. ఒక మాటను మనసులో దాచుకోవడం అంటే నిజంగా అది చాలా ఓర్పుతో కూడినటువంటిది, సహనంతో కూడినటువంటిది, నిర్భరంతో కూడినటువంటిది, సహనంతో కూడినటువంటిది. కాబట్టి ఇప్పుడైనటువంటి దేవుని పిల్లగా నమ్మకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు సంగతిని దాస్తారు, సంగతిని దాచుతారు. ప్రేమ అనేక దోషాలను కప్పుతుంది. బాగా ఏం చేస్తుందంటే కలహాన్ని రేపుతుంది. ఇక మనం చూస్తే ప్రేమైనటువంటి దేవుని కదా, ఇదే సామెతలు 28వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే ప్రేమైనటువంటి దేవుని కదా, ఏ ఆశ గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. దేవుని యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు వర్ధిల్లుతారు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారి సంగతిని దాచిపెడతారు. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో వారు వర్ధిల్లుతారు. ఎలా వర్ధిల్లుతారు అంటే మొదటి సమయంలో 2వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే బాలుడైనటువంటి సమయం గురించి అక్కడ రాయబడింది. బాలుడైనటువంటి సమయం ఇంకను ఎదుగుచు. అబ్బాయి చిన్న పిల్లలు పాలు విడిచాడు అంతే. అంటే 3 నుంచి 5 సంవత్సరాల వయసు పిల్లవాడు దేవుని మందిరంలో ఆ పిల్లవాడు పరిచర్య చేస్తూ ఉన్నాడు, అసలు చెబుతా ఉన్నాడు, చాపలు ఎదుగుతూ ఉన్నాడు, బెల్లు కొడుతూ ఉన్నాడు, దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ప్రేమైనటువంటి దేవుని పిల్లగా సమూయేలు ఏం చేశాడంట, ఎదుగుతూ ఉన్నాడు, వయసులో ఎదుగుతూ ఉన్నాడు, జ్ఞానంలో ఎదుగుతూ ఉన్నాడు. అలాగే చూస్తే యెహోవా దయ దేవుని దయలో ఆ పిల్లవాడు ఎదుగుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని పిల్లగా అలాగే మనుషుల దయ ఎందును వర్ధిల్లుచుండెను. అంటే ఇక్కడ మనం చూస్తే ఈ చిన్న పిల్లవాడు దేవుని మందిరంలో ఎదుగుతూ ఉన్నాడు, దేవుని దయలో ఎదుగుతూ ఉన్నాడు, మనుషుల దయలో కూడా ఆ పిల్లవాడు వర్ధిల్లుతున్నాడు. వర్ధిల్లడం ఎందుకు వర్ధిల్లాడు ఆ పిల్లవాడు అంటే దేవుని యందు నమ్మకం ఉంచాడు. తన తల్లి పాలు విడవంగానే ఆ బాబు నా పిల్ల లేనప్పుడు నేను మొక్కుకున్నాను, నా కుమారుడు కావాలి అంటే దేవా ఆ పిల్లవాడిని నీకు ఇస్తానని మొక్కుకున్నాను, నువ్వు పాలు విడవంగానే నేను దేవుని మందిరంలో వదిలిపెడతాను, నువ్వు అక్కడ సేవ చేయాలి అని చెప్పి పాలిస్తూ తల్లి ఆ పిల్లవాడిని నేర్పించింది. పాలు విడవగానే ఆ బాబు దేవుని మందిరానికి మొట్టమొదటిసారిగా తీసుకుని వచ్చినప్పుడు యెహోవాకు అక్కడ బ్రతికెను. అంటే వందనం చెప్పాడు. దైవ సేవకుడు చూడగానే వందనం చెప్పాడు, దేవునికి నమస్కారం చేశాడు. అంటే పాలు విడిచిన పిల్లవాడు దేవునికి మొక్కడం నేర్చుకున్నాడు, వందనం చెప్పడం నేర్చుకున్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుడు కదా, ఆ చిన్న పిల్లవాడు దేవుని దయలో, తల్లిదండ్రుల దయలో, మనుషుల దయలో వర్ధిల్లాడు. తన దేవుణ్ణి నమ్మాడు, తన తల్లిని నమ్మాడు, దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఆ పిల్లవాడు సేవ చేశాడు. బాలుడైనటువంటి సమయం ప్రార్థన పరుడయ్యాడు, బాలుడైనటువంటి సమయం ప్రవక్త అయ్యాడు, బాలుడైనటువంటి సమయం న్యాయాధిపతి అయ్యాడు, బాలుడైనటువంటి సమయాలు ప్రజలకు న్యాయం తీరుస్తూ ఉన్నాడు. దేవుని నమ్మాడు, వచ్చిన ప్రజలకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రజలకు న్యాయం తీరుస్తూ ఉన్నాడు. దేవుని దయలో ఆ పిల్లవాడు వర్ధిల్లాడు. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బాలుడుగా ఉన్నప్పుడు ఆయన కూడా శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు మరి ఆయనకు కూడా దేవుని దయ, మనుషుల దయ అవసరమై ఉండేను. ప్రేమ దేవుని పిల్లగా లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం మనం చూస్తే యేసు అనగా బాలుడుగా ఉన్నటువంటి యేసు, అప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారికి 12 సంవత్సరాల వయసు. పస్కా పండుగకు మరి యెరూషలేముకు తీసుకొని వచ్చారు. తప్పిపోయాడు అని చెప్పి తల్లిదండ్రులు ఎత్తుకుంటూ వచ్చారు. ఆ సమయంలో మరలా తిరిగి ఆ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాడు చూడండి, 51వ వచనంలో
అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండేది. వారంటే ఇక్కడ యోసేపు, తండ్రిగా ఎంచబడినటువంటి యోసేపు, కన్య మరి అయినటువంటి తల్లి, నవమాసాలు ఆ బాబు యేసు క్రీస్తును శరీర రీతిగా ఆమె తన గర్భంలో మోసింది. 9 మాసాలు మోసింది. ఆమె కనింది, పాలిచ్చింది, పెంచింది, పెద్దవారిగా చేసింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అయినప్పటికీ మానవుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి తన తల్లిని, ఆమె కన్నటువంటి తల్లిని, తండ్రిని ఏం చేశాడట, వారి మాటకు లోబడ్డాడు. వర్తిల్లడం అంటే ఎప్పుడైనటువంటి దేవుని పిల్లలరా, దేవుని ప్రజలారా, మనము తల్లిదండ్రులకు లోబడాలి. ఇక్కడ వాక్యము యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు లోబడి ఆయన నేర్పించాడు, ఆయన చూపించాడు. కాబట్టి చిన్న పిల్లలందరూ కూడా ప్రతి తల్లిదండ్రులకు మనం అందరం కూడా లోబడాలంటే వారిని గౌరవించాలి, వారి మాటను ప్రేమించాలి, వారి మాటకు విధేయతను మనము చూపించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు తన తల్లిదండ్రులకు లోబడ్డాడు. కాబట్టి 52వ వచనం చూడండి. యేసు జ్ఞానమందును జ్ఞానము, తెలివి, వివేకము, బుద్ధి, ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, వీటన్నిటిలో కూడా జ్ఞానములో ఆయన వర్ధిల్లాడు. అంటే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, అక్కడ మనం చూస్తే రెండవదిగా చూస్తే వయసులో వర్ధిల్లాడు, ఎదుగుతుంటే వర్ధిల్లాడు, జ్ఞానంలో వర్ధిల్లాడు. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, అలాగే దేవుని దయ ఎందును ఆయన వర్ధిల్లాడు, మనుషుల దయ ఎందు కూడా ఆయన వర్ధిల్లాడు. మనం వర్ధిల్లాలి అంటే దేవుని నమ్మాలి, తల్లిదండ్రులకు లోపడాలి. సమాజంలో మనమందరం కూడా వినయం కలిగి జీవించవలసినటువంటి బిడ్డలుగా ఉన్నాము. కాబట్టి ప్రేమైనటువంటి దేవుడు కదా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే 6వ అధ్యాయంలో 1వ వచనంలో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. ఏంటి ధర్మము? తల్లిదండ్రులకు లోబడడం ధర్మం, తల్లిదండ్రులను ఎదిరించడం అధర్మం. మాతా భిక్షాందేవి, అమ్మ ధర్మం చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ధర్మం అంటే తల్లిదండ్రులను గౌరవించడం, తల్లిదండ్రులకు లోబడడం, పెద్దలకు లోబడడం, వారి మాటకు విలువనివ్వడం. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లగా ఇక్కడ మనం చూస్తే దేవునికి మనం లోబడాలి, తల్లిదండ్రులకు మనము లోబడేటువంటి బిడ్డలుగా, విధేయత చూపించేటువంటి బిడ్డలుగా ఉంటే ఏమవుతామంట? భూమి మీద దీర్ఘాయుష్మంతులం అవుతాం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా, యేసుక్రీస్తు ప్రభు వారు వయసునందును, జ్ఞానమందును, దేవుని దయందును, మనుషుల దయందు వర్ధిల్లాడు. నీవు నేను కూడా శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలి. కుటుంబంలో వర్ధిల్లాలి, సంఘంలో వర్ధిల్లాలి, సమాజంలో వర్ధిల్లాలి, పొలంలో వర్ధిల్లాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, నువ్వు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, పొలంలోనికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. మరి ఇంట్లో కూర్చున్నప్పుడు నీ పిండి, నువ్వు పిసికేటువంటి పిండి, నువ్వు పోసేటువంటి నూనె, నీ ఇంట్లో ఉన్నటువంటి పిండి పదార్థాలు, వంట పదార్థాలు, ధనము, ధాన్యం, ఇవన్నీ కూడా దీవించబడతాయి. దేవునికి లోబడితే, దేవునికి విధేయత చూపితే, మన ఇంట్లో ఉన్న వస్తువులను, మన ఇంట్లో ఉన్నటువంటి ధాన్యమును దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారమే, గత ఆదివారమే, ఇంకా 1/2 కేజీ బియ్యం ఉన్నాయి ఇంట్లో, 1/2 కేజీ బియ్యం ఉంది. రేపు వండుకుంటే అవి అయిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో పాస్టర్ ఏమంటే బియ్యం అయిపోతున్నాయి, ఒక 5 కేజీలు ఇంకోటి వండితే అయిపోతాయి అంటే దేవుడు ఇస్తాడు అని అనుకున్నాం. అంతే, దేవుడు ఇస్తాడు నేను అన్నాను, అవండి దేవుడు ఇస్తాడని. మేము చర్చికి రెడీ అవుతా ఉన్నాము. దేవయ్య గారు 2 బస్తాలు తీసుకొని, రైస్ తీసుకొని బండి మీద వచ్చేసి దేవునికి స్తోత్రించలేదు. హల్లెలూయా. 1/2 కేజీ బియ్యం వండుకుంటే అప్పుడే అయిపోతాయి. అవి అయిపోతున్నాయి అనగానే దేవుడు ఏం చేశాడు? మనకు కావలసిన అవసరం ఆయన తీరుస్తాడు. దేవుడిని నమ్మండి, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుడి పిల్లగా, ఇప్పుడు మేము 2 బస్తాలు అంటే దాదాపు 50 కేజీలు, ఎదురు గ్యాస్ బియ్యం
మనము తిన్నా కూడా ఇంకా దేవుడు మిగిలించినట్టు దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క నమ్మకం ఉంచుదా, దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనల్ని వర్ధిల్లా చేస్తాడు. ఇలాంటివి మనం చెప్పుకుంటూ పోతే నా జీవితంలోనే కాదు, మన జీవితంలోనే కాదు, మనందరి ఇక్కడ ఉన్న మనందరి జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఆలోచించుకుంటూ పోతే మన జీవితాలు సరిపోదు. అలాంటి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తూ ఉన్నాడు. చేసినందుకై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుడు ఉన్నారు. కాబట్టి సామెతలు 29వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా యందు నమ్మకం ఉంచేటువంటి వారు సురక్షితముగా సేఫ్ ప్లేస్ లో ఉంటారు. సురక్షితముగా, భద్రత, సురక్ష. హాస్పిటల్ ఉంది కదా, ఎక్కడ హాస్పిటల్ అందులో ఉందా? ప్రేమైనటువంటి దేవుడు ఉన్నారా? ఇక్కడ మనం చూసినట్లయితే అంటే మంచి రక్షణ, మంచి రక్షణ. యెహోవా యందు నమ్మకం ఉంచడం వలన మనకు దేవుడు మంచి భద్రతనిస్తాడు, మంచి శక్తినిస్తాడు. కరెక్ట్గా పోయిన సోమవారం గుడ్లూరులో ఫంక్షన్ ఉంటే మా వదిన వాళ్ళు వచ్చారు, అంటే మాస్టర్ వాళ్ళ అక్క. అది అయిపోయింది. నైట్ ఆటోకి వెళ్ళారు దగ్గర. మంచు, చలి, అలాంటి పరిస్థితులు కూడా క్షేమంగా వచ్చారు. ఇక మరుసటి రోజు మంగళవారము వాళ్ళ సింగరాయకొండకి ఎక్కించాలి అని ఆటో మాట్లాడుకున్నాము. అక్క క్షేమంగా నడుపుకుంటూ పోతుంది. కరెక్ట్ మన కందుకూరు పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళ పెట్రోల్ బంక్ దగ్గర స్టూడెంట్స్ వాళ్ళ సిగ్నల్ లేకుండా రాసి వచ్చేసారు. అరుచుకుంటూ పోయి యాక్సిడెంట్ అయింది. ముందు టైర్ కొట్టడం వలన అక్క కింద పడిపోయింది. మేమందరం ఇలా పడిపోయాం. చూడండి, పోయిన సంవత్సరం ఏమో నేను ఇలా పడి అలా తిరిగి దేవుడు తప్పించాడు. ఇప్పుడు ఇటు పోయింది, ఇటు పడిపోయింది. వదిన మీద మాస్టర్ మీద నేను పడ్డాను. సుజాత మీద ఆటో పడి, ఆటోకు తర్వాత ఆ స్కూటీకి మధ్యలో నలిగిపోయింది. విచిత్రం ఏంటంటే దేవుడు ప్రాణాపాత్ర తప్పించాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సురక్షితముగా, ఒకవేళ మనకు దెబ్బలు తగలవచ్చు, కానీ దేవుడు మనల్ని మరణానికి అప్పగించలేదు. వెనక నుండి ఏదైనా వేగంగా ఆటోలు వచ్చినా, బస్సులు వచ్చినా, లారీలు వచ్చినా అది ఎప్పుడో ట్రాఫిక్ రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. దేవుడు తప్పించాడు. ప్రేమైనటువంటి దేవుడు కదా, మనము దేవుడి మీద నమ్మకం ఉంచినప్పుడు జరగబోయే కీడు మనకు తెలియదు, కానీ దేవుడు ఆ కీడులో నుంచి కూడా మనకు తప్పిస్తాడు. ఒకవేళ తప్పించకపోయినా దేవుని ఎందే నమ్మకం ఉంచండి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడు తప్పించడానికి సమర్థుడు, రక్షించడానికి సమర్థుడు, విడిపించడానికి సమర్థుడు, మనల్ని కాపాడడానికి సమర్థుడు. ప్రేమైనటువంటి దేవుడు ఉన్నారా? దేవుడు ఎందు నమ్మకం ఉంచినటువంటి వారిని దేవుడు ఏం చేస్తారంట? సురక్షితముగా కాపాడతాడు. అలాగే మనం గమనించినట్లయితే కీర్తనలు 3వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, ప్రేమైనటువంటి దేవుడు దావీదు అంటున్నాడు. దావీదు ఏమంటున్నాడు అంటే, దేవుడే నాకు ఆధారం, కాబట్టి నేను పండుకొని నిద్రపోయినా మేలుకుంటాను. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించను, నేను భయపడను. కారణం ఏంటి అంటే, ఆయన 10,000 మంది వస్తున్నారే, నా మీదికి దండెత్తి వస్తున్నారే, శత్రువులు వస్తున్నారే అనే భయం కంటే కూడా దేవుడు నన్ను కాపాడతాడు అనే నమ్మకాన్ని దావీదు కలిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడే నాకు ఆధారము, కాబట్టి నేను క్షేమంగా ఉంటాను, నేను భయపడను అని దావీదు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. సామెతలు 14:50 మనం చూస్తే, ప్రేమైన దేవుడు ఉన్నారా, దేవుని యందు నమ్మకం ఉంచడం వలన, ప్రేమైనటువంటి దేవుడు ఉన్నారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం, నమ్మకం ఉంచడం బహు ధైర్యాన్ని కలగజేస్తుంది, బహు ధైర్యాన్ని పంపిస్తుంది. దేవుని యందు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు ధైర్యంగా ఉంటారు. ఎలాంటి ధైర్యం కలిగి ఉంటారు? బహు ధైర్యంగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏమైనటువంటి దేవుడు కదా, అయితే ఎలాంటి ధైర్యం అనే దానికి ఉదాహరణగా బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తే, సామెతలు 28వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే,
అక్కడ చూడండి 2వ లైన్, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. ధైర్యముగా ఉంటారు. దేవుణ్ణి నమ్మిన వారు, దేవుణ్ణి ఆశ్రయించిన వారు, దేవుని ఆశ పెట్టుకున్నటువంటి వారు, ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఎలా ఉంటారంట? బహు ధైర్యంగా ఉంటారు. ఎలా ఉంటారంటే సింహము లాంటి ధైర్యంగా ఉంటారు. సింహం లాంటి ధైర్యం కలిగి. సింహం చూడండి, సింహం కంటే ఏనుగు చాలా లావు ఉంటుంది. సింహం కంటే జిరాఫీ చాలా పెద్దగా ఉంటుంది కదా. సింహం కంటే మరి బలమైనటువంటి జంతువులు అడవిలో ఉన్నాయి. కానీ ఎందుకే సింహం ధైర్యంగా ఉంటుంది? ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, అది ధైర్యంగా దేనికి భయపడదు. దాని ఎదురుగా పులి వచ్చినా, దాని ఎదురుగా ఎలుగుబంటి వచ్చినా, దాని ఎదురుగా మరి ఏనుగు వచ్చినా అది భయపడదు. కారణం ఏంటంటే దానికి ధైర్యం యొక్క ధైర్యం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే నీకు ఎదురుగా ఎలాంటి సమస్య ఉన్నా నీవు నేను దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని సింహము లాగా ధైర్యంగా ఉండాలి. సింహము లాంటి ధైర్యం కలిగి మనం ఉండాలి. సమస్యలను చూసి భయపడకూడదు. సమస్యలను మనము జయించవలసినటువంటి బిడ్డలుగా ఉన్నాము. మనకు సమస్య ఉందని ఇంకో చోటుకు పోయామనుకోండి, ఆడవాడు సమస్య ఉంటుంది. కాబట్టి ఎక్కడికి పోయినా సమస్యలు ఉంటాయి, ఎక్కడికి పోయినా కష్టాలు ఉంటాయి, ఎక్కడికి పోయినా ఉండేవి ఉంటాయి. కానీ ప్రియమైనటువంటి దేవుని పిల్లగా మనము దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన, దేవుని యందు నమ్మకం ఉంచడం వలన మనకి ఏంటి అంటే ధైర్యము ఉంటుంది. ధైర్యము ఉంటుంది. బహు ధైర్యం కలిగి మనకు ఉంటాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లగా అలాగే మనం చూస్తే రోమిలకు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము ఎవరిని నమ్మాడంట? అబ్రహాము ఎవరిని నమ్మాడంటే దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి నమ్మాడు. ఇప్పుడు గమనించాల్సిన సత్యం ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లగా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. నమ్మడం వలన అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుణ్ణి నమ్మడం వలన మనకు నీతి కలుగుతుంది. దేవుణ్ణి నమ్మడం వలన మనం ధైర్యంగా ఉంటాం. దేవుణ్ణి నమ్మడం వలన మనము సింహంలాగా ధైర్యంగా ఉంటాం. దేవుణ్ణి నమ్మడం వలన మనము మరి ఆపదలను చూసి భయపడము, వాటిని ఎదుర్కోవడానికి శక్తిని మనము పొందుకుంటాము. ప్రేమైనటువంటి దేవుని పిల్లగా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. మనము నమ్మవలసింది దేవుణ్ణి. ప్రేమైనటువంటి దేవుని పిల్లగా ఎందుకు దేవుణ్ణి నమ్మాడు అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ చూస్తే ఆయన దేశంలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు, అన్యజనుల మధ్యలో ఉన్నాడు, ప్రాంతంలో ఉన్నాడు, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు. అప్పటికే ఆయన తల్లి తండ్రి చనిపోయారు. వారి యొక్క పిల్లలను భార్యను చేతపట్టుకొని పొట్టపుట్టి కొరకు చేతపట్టుకొని మన దేశాలు వెళ్ళి పనులు చేసుకున్నట్టుగా అబ్రహాము కూడా తన భార్యను వెంటబెట్టుకొని మరి తన అమ్మల పిల్లలను వెంటబెట్టుకొని దాసులను పశువులను వెంటబెట్టుకొని ఆయన ఎడారి జీవితంలో ప్రయాణం చేస్తూ దేవుణ్ణి నమ్మాడు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళకు ఆహారాన్ని దేవుడే ఇచ్చాడు, వారికి నీళ్లను దేవుడే ఇచ్చాడు, వారి పశువులకు కావాల్సిన నీళ్లను దేవుడే ఇచ్చాడు. మేము ఇక్కడ నుంచి వెళ్తున్నామే, మాకు నీళ్ళు ఎట్ట, మాకు ఆహారం ఎట్ట, మా పశువులు ఉన్నాయే, ఇవన్నీ కాకుండా అబ్రహాము దేవుని వైపు చూశాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని కదా అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుణ్ణి నమ్మడం వలన మరొక విషయాన్ని మనం చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనం ఒకసారి చూడండి. యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినటువంటి వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఇక్కడ 2 విషయాలు జాగ్రత్తగా వినండి, అందరి వైపు చూడండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లగా యేసు ప్రభు ఏం చెప్పారంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి అని చెప్పారు. చెబుతూ ఏం చెప్పారు అంటే నమ్మి బాప్తిసం తీసుకున్న వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడును అనేటువంటి ఈ మాటను మనం చూస్తే అంటే దేవుడు నమ్మకపోతే శిక్ష విధిస్తాడా? దేవుడు అంత కఠినమైనటువంటి వాడా అనేటువంటి అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే ప్రియమైనటువంటి దేవుడు కదా నమ్మి బాప్తిసము పొందిన వారు రక్షింపబడతారు,
నమ్మని వారికి శిక్ష విధింపబడును. శిక్ష విధింపబడును. ఎవరికి శిక్ష విధిస్తారు? ఎవరికి శిక్ష విధిస్తారు? ఎవరికి శిక్ష విధిస్తారండి? నేరం చేసిన వారు, నేరం కలిగి ఉన్నటువంటి వారు, చెరసాలలో ఉన్నటువంటి వారు, కరుడు కట్టినటువంటి నేరగారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి సత్యం ఏంటంటే, ప్రేమైనటువంటి దేవుని శిక్ష విధింపబడును అంటే ఆల్రెడీ శిక్షలో ఉన్నారు. దేవుని నమ్మనటువంటి వారు శిక్షలో ఉన్నారు. ఏంటా శిక్ష అంటే, ప్రేమైనటువంటి దేవుడు కదా, పాపంలోనే పుట్టి పాపంలోనే పెరిగి పాపంలోనే జీవిస్తూ పాపమును విడిచిపెట్టకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే ఆ వ్యక్తిలో పాపము ఉండడం వలన ఆ పాపం ఏం చేస్తుందంటే, ప్రేమైనటువంటి దేవుడు కదా, మనిషిలో పాపము ఉండడము ఒక నేరం. అలాగే మనం చూస్తే పాపము చేయడం అదొక ఘోరం. అయితే పాపము విడుచుటయే జీవము. పాపము విడవడమే జీవము. ఆ జీవమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వారు పాపములో నుండి విడిపింపబడతారు, శాపంలో నుండి విడిపింపబడతారు, మరి అపరాధంలో నుంచి విడిపించబడతారు. అలాగే మనం గమనించినట్లయితే మరణంలో నుండి జీవంలోనికి దాడుతారు. యేసుక్రీస్తును నమ్ముకోవడం వలన, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం వలన మనకు ప్రయోజనం ఏంటి అంటే జీవము. జీవము అంటే మేము ఈ జీవము అన్నటువంటిది ప్రేమైనటువంటి దేవుని శరీరానికి మరణం ఉంది, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మకు మరణం లేదు. కాబట్టి మనలో ఉన్నటువంటి జీవము కలిగిన దేవుని ఆత్మ సజీవంగా జీవించాలి అంటే యేసుక్రీస్తునందు మనము విశ్వాసము ఉంచవలసిన బిడ్డలుగా ఉన్నాము. అలాగే చూస్తే సామెతలు 8వ అధ్యాయం 35, 36 మనం చూస్తే ప్రేమైనటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట, నన్ను కనుగొనువాడు జీవాన్ని కనుగొంటాడు. నన్ను కనుగొనువాడు జీవాన్ని కనుగొంటాడు. దేవుని యొక్క కటాక్షం, యెహోవా యొక్క కటాక్షము వానికి కలుగుతుంది. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటున్నాడు. దేవుని నమ్మకపోవడం వలన తమకు తాము హాని చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే, ప్రేమైనటువంటి దేవుని కదా, చూడండి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, మనం పాపం లేని వారని చెప్పుకుంటే మనమే మోసపుచ్చుకుంటాం. మనమే మోసపుచ్చుకుంటాం. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి గొప్ప సత్యం ఏంటంటే, దేవుణ్ణి కనుగొనకపోవడము మనకు హాని చేసుకోవడము. కాబట్టి దేవుణ్ణి కనుగొనటువంటి వలన మనకు జీవం ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, విశ్వసించువాడే నిత్య జీవం కలిగిన వాడు. ఎవరిని విశ్వసించాలి? ఎవరిని నమ్మాలి? దేవుణ్ణి నమ్మినటువంటి వారికి నిత్య జీవం ఉన్నది. యేసు ప్రభు వారు అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లగా ఇక్కడ మనం గమనించాల్సిన గొప్ప సత్యం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభు వారు అన్నారు, నేను ఆయనని మీరు విశ్వసించలేలా మీరు మీ పాపంలోనే ఉండి చనిపోతారు. మీరు పాపంలోనే ఉండి చనిపోతే మీకు అది మేలు కాదు, అది మీకు మంచిది కాదు. కాబట్టి నరకం అనేది ఒకటి ఉంది. ఆ నరకంలో విడిపించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. నా యందు విశ్వాసం వచ్చిన వారికి ఇదిగో ఆ నరకంలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను అనేటువంటిది దేవుడు మనకు ఒక భరోసా ఇస్తూ ఉన్నాడు. ఉదాహరణకి ఇప్పుడైనా దేవుడు మనకు ఇప్పుడు ఈ మధ్యకాలం మనం చూస్తే ఇది వరకు నోటితో అరిసేటువంటి వారు, కూరగాయలు వచ్చాయని, లేకపోతే ఐస్ క్రీమ్ వచ్చిందని గంట కొట్టమని చేశారు. ఇప్పుడు ప్రతిదీ కూడా రికార్డ్ చేసి వస్తున్నారు. ఇది ఐస్ క్రీమ్ బండి వచ్చింది, మన మీదకి వచ్చింది, మన మీదకి వచ్చింది, మన మీదకి వచ్చింది, మన ఊరికి వచ్చింది, పోతుంది, తొందరగా వచ్చి తీసుకోండి. ఐస్ క్రీమ్ కానీ కూరగాయలు కానీ ఏదైనా. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, ఆ అనౌన్స్మెంట్ వింటూ ఉన్నాం. మనము కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటాం, తెచ్చుకుంటాం, తింటాం. అవసరం లేదనుకుంటే వదిలేస్తాం. అది ఉన్నంతసేపు వెళ్ళి తెచ్చుకుంటాం. అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చినటువంటి వారు రక్షింపబడతారు అనేటువంటిది ఒక అనౌన్స్మెంట్. అది వినడము, వినకపోవడము, నమ్మడము, నమ్మకపోవడం అది మన ఇష్టమే, బలవంతమైతే కానీ కాదు. కాబట్టి ఇప్పుడు ఏమైనటువంటి దేవుడి పిల్లగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అన్నది అది మన హృదయపూర్వకంగా విశ్వాసము ఉంచాలి. దేవుడు చెప్తున్నటువంటి ఒక గొప్ప సత్యం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం చూస్తే దేవుడు అంటూ ఉన్నాడు, దుష్టులు మరణం నొందుట చేత నాకు ఎంత మాత్రం సంతోషం లేదు. ఒక వ్యక్తి పాపంలో నుండి మరణిస్తే నాకు సంతోషం కాదు.
ఒక వ్యక్తి నన్ను తెలుసుకోకుండా మరణించడం వల్ల నాకు సంతోషం కలుగుతుందా? నాకు సంతోషం లేదు. అలాగే వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే కదా నాకు సంతోషం. మనసును మార్చుకోవడం నాకు సంతోషం, జీవితాలను మార్చుకోవడం నాకు సంతోషం. కాబట్టి ఇప్పుడు దేవుడు కదా ఇక్కడ మనం గమనించాల్సిన గొప్ప సత్యము ఏంటి అంటే, దేవుణ్ణి మనము తెలుసుకోవాలి, మన ప్రవర్తనను మార్చుకోవాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి అన్నది యేసు ప్రభువు వారు సెలవిస్తున్నారు. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-9 వచ్చి మనం చూస్తే, యేసు రక్తము ప్రతి పాపములో నుండి మనం ఏం చేస్తుందంట? విడిపిస్తుంది. కాబట్టి మనము పాపము లేని వారమని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం, మరియు మనలో సత్యం ఉండదు. కాబట్టి ఇప్పుడు దేవుడు కదా మనని మోసపుచ్చుకోకూడదు అని, మనల్ని మోసములో నుండి, సాతాను యొక్క ఉచ్చులో నుంచి, సాతాను యొక్క కుయుక్తిలో నుంచి, సాతాను యొక్క మోసంలో నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి వచ్చాడు. ఆదాములను అపవాదైనటువంటి సాతాను మోసం చేశాడు. దేవుడు తినొద్దన్నటువంటి పండును తినిపించాడు. ప్రేమైనటువంటి దేవుడు కదా. కాబట్టి ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మన పాపంలో నుండి, మన శాపంలో నుండి, మన అపరాధంలో నుండి, మన దోషంలో నుండి ఆయన మనల్ని విడిపించడానికి వచ్చాడు, ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుడు కదా, మనము మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ఎవరి మీద మనం నమ్మకం ఉంచాలి అంటే, అక్కడ నమ్మకమైనటువంటి వాడు సంగతిని దాస్తాడు. మనము దేవునికి అయ్యా ఇదిగో నేను ఈ పాపం చేశాను, ఈ తప్పు చేశానని దేవునికి చెప్పుకుంటే చాలు, మనం ఏ మనుషులు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు కదా మన పాపంలోనే ఎత్తి సముద్రంలో వేస్తాడు. ఆయన ఎప్పటికీ ఇంకా జ్ఞాపకం చేసుకోడు. మనుషులైతే చేసిన తప్పుని ఎత్తి చూపి మనల్ని బాధ పెడతారు, కానీ దేవుడు మన పాపాలను ఒప్పుకుంటే ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోడు. ఆయన తన వీపున వేసుకుంటాడు, వీపు గనకలు వేసుకుంటాడు, సముద్రంలో వాటిని పడవేస్తాడు. ఆయన ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకోడు. కాబట్టి ఇప్పుడు దేవుడు కదా ఇక్కడ చూస్తే ఆయన నమ్మదగిన వాడు. ఎవరు నమ్మదగిన వాడు చెప్పండి? దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి చూడండి ఇప్పుడు దేవుడు కదా. కాబట్టి మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిలో నుండి మనల్ని యేసయ్య పవిత్రులుగా చేస్తాడు. 2వ తిమోతి రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే, మనము నమ్మదగిన వారమైన, మనము దేవుని నమ్మకపోయినా దేవుడు నమ్మదగిన వాడు. దేవుని మనం నమ్మితేనే కాదు, దేవుడు మనకు సూర్యుని ఉదయింపజేస్తాడు. దేవుని నమ్మిన వారి మీద, దేవుని నమ్మని వారి మీద దేవుడు వర్షాన్ని ఇస్తున్నాడు. దేవుని నమ్మిన వారి మీద, దేవుని నమ్మని వారి మీద దేవుడు సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, గాలిని ఇస్తున్నాడు, వెలుతురునిస్తున్నాడు, పాడి పంటలను ఇస్తున్నాడు, పశువులను కాపాడుతున్నాడు, పక్షులను కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తును నమ్ముకున్న వారినే దేవుడు కాపాడుతున్నాడు కాదు, యేసుక్రీస్తును నమ్మకపోయినా దేవుడు మనందరినీ కాపాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనము నమ్మదగని వారమైన, మనము దేవుడిని నమ్మకపోయినా కూడా దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రేమిస్తూ ఉన్నాడు. మన పిల్లలు మన మాట వినకపోయినా మనం మన పిల్లల్ని ప్రేమిస్తాం. ఎందుకంటే మనం వాళ్ళను కన్నాం కాబట్టి, వాళ్ళని పెంచుతున్నాం కాబట్టి, మనం నవమాసాలు మోసము కాబట్టి, పిల్లలు మాట వినకపోయినా మనం ప్రేమిస్తున్నామంటే వారి మీద మనకు ప్రేమ ఉంది కాబట్టి. దేవుడిని నమ్మకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రార్థించకపోయినా మనల్ని ప్రేమిస్తున్నాడు, స్తుతించకపోయినా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుడు వాక్యం చదవకపోయినా ప్రేమిస్తూ ఉన్నాడు, ఆరాధించకపోయినా ప్రేమిస్తూ ఉన్నాడు, మనం అలసటలో ఉన్న మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, మనందరినీ కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుడు ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుడు చూసినట్లయితే విలాప వాక్యంలో 3వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఎంత అంటే కొంతగా, ఎంత నువ్వు ఎంత నమ్మితే అంత. ఆవగింజల బాగా విశ్వాసం ఉంటే చాలు, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు కదా, నువ్వు ఎంత నమ్మితే దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు మనుషులు ఎంతైనా నమ్మదగని వారు,
అన్ని సమయాల్లో ప్రేమైనటువంటి దేవుని పిల్లరా మనుషుల మీద మనం ఆశలు పెట్టుకుంటాం. పలానా చోటికి పలానా వ్యక్తి రమ్మని చెప్తారు, మనం వెళ్ళేసరికి అక్కడ ఉండదు. అయితే ఇక్కడ మనము అన్ని సమయాల్లో ఒక వ్యక్తి అందరికీ ఎప్పుడు మంచిగా ఉండలేడు. కాబట్టి మనమందరం కూడా దేవుని నమ్మితే ఆయన ఎల్లప్పుడూ కూడా మనకు మంచి చేస్తాడు, మనకు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా దేవుడు 118వ కీర్తన 8వ వచనం చూస్తే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట నేను. 108వ కీర్తన 12వ వచనం కూడా అదే భావాన్ని మనం చూస్తాం. అంటే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలంటే మనుషులను నమ్మకూడదని కాదు అర్థం. మనుషులను నమ్మకూడదని కాదు. ప్రేమటువంటి దేవుని పిల్లగా ఎల్లప్పుడూ దేవుణ్ణి నమ్మండి. మనుషులను మనము నమ్మితే అన్ని సమయాలలో వారు మనకు సహాయం చేయలేకపోవచ్చు, అన్ని సమయాల్లో మనకు మేలు చేయలేకపోవచ్చు, అన్ని సమయాల్లో మనల్ని ఆదుకోలేకపోవచ్చు, అన్ని సమయాల్లో మనకు మరి ఆశ్రయంలో ఉండకపోవచ్చు. కానీ దేవుడు అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో, ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా ఆయనను నేను ఆశ్రయిస్తే ఆయన మనకు మేలు చేస్తాడు. అది దాని అర్థం. అంతేగాని మనుషులను నమ్మద్దని. ప్రేమటువంటి దేవుని పిల్లగా ఇక్కడ చూస్తే రాజులను నమ్ముకునే కంటే, అంటే పరిపాలన చేసేటువంటి వారు కొన్నిసార్లు వారు సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయము చేస్తాడు. ప్రేమటువంటి దేవుని పిల్లగా చివరిగా మనం చూస్తే 10వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 9-10 వచనం చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, అక్కడ ఆ మాట చదువుకొని ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి చదువుతున్నాం. చూడండి, ప్రేమటువంటి దేవుని పిల్లరా, దేవుని ఆత్మ 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. దేవుణ్ణి నమ్మితే మనకు రక్షణ ఉంది. ప్రేమటువంటి దేవుని పిల్లగా ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. కాబట్టి దేవుని మీద నమ్మకం అన్నది మన హృదయంలో కలుగుతుంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని కదా హృదయపూర్వకంగా దేవుణ్ణి కొరత లేకుండా నమ్మండి. దేవుడు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఇస్తాడు. దేవుణ్ణి ఎంత నమ్మితే అంత దీవెన దేవుడు మనకి ఇస్తాడు. నమ్మకమైన రాయబారి, ఔషధము లాంటి వారు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని కదా దేవుణ్ణి నమ్మండి. హృదయపూర్వకంగా కొరతలు లేకుండా పరిపూర్ణంగా, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో దేవుని యందు కొరత లేని విశ్వాసం కలిగి జీవిస్తే దేవుడు మెండుగా దీవెనలు ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, బలమునిస్తాడు. మనల్ని ప్రతి కీడులో నుంచి తప్పిస్తాడు. ప్రతి విషయంలో దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. దేవుడు తన వాక్యాన్ని మన ఇంటిలో మేలుగా దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. దయతో కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం.